మారుతుంది అనుకున్న ఆగస్ట్ అడ్డంగా పోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా సెప్టెంబర్ పై పడింది. పాన్ ఇండియా ట్యాగ్ వేసుకున్న పలు సినిమాలు ఈ నెలపైనే కర్చీఫ్లు వేయడంతో ఆశలని అమాంతం పెంచేసుకుంది టాలీవుడ్. మరి ఊరిస్తున్న ఆ సినిమాలైనా ఇండస్ట్రీని సేవ్ చేస్తాయా? అసలు సెప్టెంబర్లో అటాక్ చేయబోతున్న ఆ సినిమాలేంటి? వార్ 2, కూలీ, హరిహర ఇలా ఆగస్టులో వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని హ్యాపీ మోడ్ లో పెట్టలేకపోయింది. దీంతో సెప్టెంబర్లో వచ్చే సినిమాలైనా సేవ్ చేస్తాయంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. సెప్టెంబర్ 5న దాదాపు 2 ఏళ్ల తర్వాత అనుష్క నటిస్తున్న ఘాటి వస్తూ ఉండటం, దీనికి పోటీగా శివకార్తికేయ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన మదరాసి వస్తూ ఉండటంతో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేస్తుందో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా. ఇక సెప్టెంబర్ 12న కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన మిరాయ్ రాబోతోంది. ఈ సినిమాపై మొన్నటి వరకు పెద్దగా అంచనాలే లేవు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కొంతమంది అయితే ఏకంగా దీన్ని మరో హనుమాన్ అని కూడా అంటున్నారు. చూడాలి మరి. పాన్ ఇండియా ట్యాగ్ వేసుకొని ఊదరగొడుతున్న ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతోందో. ఇక దీంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ కిష్కిందపురి కూడా రాబోతూ ఉండటంతో మిరాయిని తట్టుకొని బెల్లంకొండ ఎలా నిలబడతాదో కూడా చూడాలి. ఇక సెప్టెంబర్ 19న విజయ్ యాంథనీ కీలక పాత్రలో నటించిన భద్రకాళితో పాటు మరే సినిమా ఈ డేట్ పై కన్నేస్తుందా అన్నది చూడాలి. ఇక వీటన్నిటికన్నా భారీ హైప్ తో ముందుకు వస్తున్న సినిమా ఓజీ. జులైలో హరిహర వీరమలతో డిసప్పాయింట్ చేసిన ఓజీతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని భారీ ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూర్తి స్థాయిలో యాక్షన్ లుక్ లో గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి భారీ అంచనాలు మోస్తున్న ఓజీ, మిరాయ్, ఘాటీలలో ఏది టాలీవుడ్ కి బూస్టప్ ఇస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.